వర్షాలు లేకుండా ఉన్నది అంతే ఉన్నది. ఇంకే పరిస్థితి మంచిగా ఉందా మాకు? సచివేద ఉన్నది, చచ్చిపోయేదే ఉన్నది. రైతులు బతికేటట్టు లేదు, బతుకుతాం లేవు మేము. ఇక ఎండలు కొడతాయి, మరి నీళ్ళు లేవు, కరెంట్ సరిగా చూడలేదు, 24 గంటల కరెంట్ ఉన్నది లేనే లేదు. కరెంట్ కూడా మార్పు అన్నారు, రేవంత్ రెడ్డి అన్నారు, అది మావలా అంతే. మార్పు అన్నారు, మీకే ఇబ్బంది అయిందా? మాకే ఇబ్బంది అయింది. ఎట్లనే మరి ఇట్లా పంటలు పండపోతే ఎట్లా మీ పరిస్థితి? మేము సచ్చుడా ఇంకేమున్నది, మళ్ళీ వేస్తావా కాంగ్రెస్ కోటి? మళ్ళీ ఎత్తాం ఇంకా కాంగ్రెస్. ఇక కాంగ్రెస్ మాటేది మళ్ళా నేనే గెలుతా అంటాడే, అన్నే గెలుతాడు, మాటతోటి గెలుతాడేమో. ఆయన మాటతోటే మీరైతే ఓటేది పోయాం. మొన్న వేసినాం. ఇప్పుడు ఏమనిపిస్తుంది? మంచిగా అనిపించలేదు. వర్షాలు లేవు, మందు బస్తాలు లేవు, లింకులు పెట్టి ఇచ్చాడు. రైతు భూమి పట్టాలు ఉన్నోళ్ళకి ఇచ్చాడు, పట్టాలోనికి ఇచ్చలేడు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండేనా? అంత ఇచ్చిండు బాబు, అంత ఇచ్చిండు. అప్పు ఇచ్చిండు, అన్ని లోన్ బంద్ చేసాడు, అన్ని ఇచ్చిండు. రుణమాఫీ 2 లక్షలు అన్నాడు ఇచ్చిండు. రుణమాఫీ ఎక్కడ పోయింది? ఇచ్చినోనికి ఇచ్చిండు, ఈయనోనికి ఇచ్చిండు, ఈయనోనికి అసలు బతికే పరిస్థితి ఉందా తెలంగాణ? లేదు మాకు, లేదు. ఇంకో 2 ఏళ్ళు ఎట్లా బతకాలి మరి? ఎట్లా బతికి సత్తాం, ఇంకేమున్నది, సత్తాం అంతే. ఇప్పుడు ఆయన వచ్చి జాతాడా మమ్మల్ని? 2034 దాకా నాకే మీరే ఓటేస్తారు అంటాడు. ఇక వేసాడు ఎవడెత్తాడు, ఇది నా వాళ్ళకి అంటే ఇక ఎవడేయడు. వచ్చి కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడిగితే ఏం చెప్తావు? ఏమంటావు? డైరెక్ట్ ముఖం మీద చెప్తాం. ఎందుకు ఏమని అడిగితే? ఎందుకు నా ఇష్టం. నచ్చలే నాకు. 3 ఏళ్లలోనే గింతానే అంతే. మరి చేసిన పరిస్థితి అట్లా ఉన్నది. మరి రైతులకు నీళ్ళు ఇయ్యానంటే కోసి చల్లితే అదే పండుతుంది, రక్తం చల్లాలంటాడు. రక్తం చల్లితే ఏడ పండుతుందా? మరి కోసిస్తే నన్ను కోయి మరి పండుతుంది పంట పండుద్దా? అట్లా అంటే నీ రక్తం ఇస్తావు పండుతుంది అంటే నేనే ఇస్తా. ఓట్లు గిట్లా కొంటారా మంచిగా? ఏడగొంటారు, కొన్ని పట్ట ఉన్నోని కొంటాడు. బోనస్ అంటాడు. బోనస్ అంటే బోనస్ ఎవడు పట్ట ఉన్నోనికి ఇస్తాను, లేని లేదు. అంటే మీకు కౌలు రైతులకు కూడా సంవత్సరానికి 12,000 ఇస్తానే కదా? ఏది మరి? ఏది లేదు. ఏది ఇచ్చడానికి ఇస్తాడు, చెప్తాను కదా, ఇచ్చడానికి ఇస్తాడు. పట్ట ఉన్నోనికి ఇస్తాడు, పట్టలోనికి లేదు. రేవంత్ రెడ్డి అవపడితే ఏమడుగుతావా? ఏమడుతా ఓటే అడుగుతా. అంటావు ఎట్లా? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా? కేసీఆర్ సూపర్. కేసీఆర్ దయవల్లనే ఈ పాటికి కాలువ వచ్చింది, లేకపోతే కాలువ రాకపోవు. ఈ నీళ్లు రైతు దూరం. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? గణపూర్ తిరవాలి. అంటే కాళేశ్వరం నుంచి వచ్చేటి కదా? అక్కడ నుండి ఇప్పుడు పంపుతారని. కాళేశ్వరం. అయితే కాళేశ్వరం ద్వారా ఒక గుంట భూమి కూడా పండియలేదు మేము కాంగ్రెస్ వాళ్ళం. అయినా కూడా నీళ్ళు అవసరం లేని కాళేశ్వరం కట్టిరు అంటారు కాంగ్రెస్ వాళ్ళు. తప్పది. రైతు అక్కడ ఎంత ఇబ్బంది పడతాడు ఇప్పుడు నీళ్ళు రాకపోతే. ఇబ్బంది ఉందా మీకు? ఇబ్బంది. ఇప్పుడు కాలువ వస్తే మాకు చాలా సంతోషం ఉంది కదా. ఇంతవరకు కాలువ రావట్లేదు, వస్తలేదు ఇంకా. ఎందుకే మీరు రైతుల పట్ల మరి ఇంత కోపం ఎందుకు? కాలువిడు అంటే రక్తం చల్లుర్రే అని అంటాడు, పనికి రాదని అంటాడు. ఈయనకు శాతగాని ప్రభుత్వం చేసి ఇప్పుడు శాతగాని పరిపాలన చెప్తాను. సరైన పరిపాలన చెప్తే ఒక రైతు రాజు చెప్తా అంటే రైతు పక్ష వ్యాధి కావాలి. నువ్వు రైతును చూస్తేనే దూరంగా ఉంటాంటివి. రైతు కుటుంబం అంటాడు కదా. రైతు కుటుంబం ఉంటే ఆయన ఒక రైతు అయితే ఇప్పుడు ఒక్కసారి ఎంక్వైరీ చేయండి. ఇస్తున్న చిలుకలు ఏం కథ, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు రైతులు, ఎలాంటి కష్టాలు పడుతున్నారు. ఈ కష్టం ఎవరు చెప్పుకోవాలని బాధ. అసలు వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన కాంచే కాలం చాలా వరకు రాజ్యం మీద రాజు మంచిగా కావాలి. అట్లయితేనే దేశం మంచిగా ఉంటుంది. ఆయన ఎక్కిండు నిడిగిట్టిన ఎన్నికైంది కాలం, ఇక్కడ ఆయన పోయింది. కనీసం గోదావరి నీళ్ళని ఎత్తిపోతే మీలాంటి రైతులు బతుకుతారు కానీ అవి ఎత్తిపోసినా బాగుండు. ఇంతవరకు నీళ్ళు లేవు, ఏది లేవు. రైతు బతుకు విషయంగా ఉంది. రైతును రాజుని చేస్తా అంటాడు. చేస్తాను, రాజుని చేస్తాను రాజుని. ఇప్పుడు 24 గంటల కరెంట్ వస్తుందా? ఏ కరెంట్ ఎక్కడ? పొద్దున 6 గంటలకు వస్తుంది, సాయంత్రం 6 గంటలకు పోతే పొద్దుగాల 6 గంటలకు వస్తుంది. కనీసం మరి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కరెక్ట్ ఇస్తాడా? అందులో మళ్ళీ ఏమైనా పోతుంది? పోతుంది, అప్పుడు వస్తుంది. అట్లా పోతే మోటార్లు ఖరాబ్ కావే. ఏం చెప్తాం మరి, ఏమని చెప్పుకోవాలి బాధ. మేమేమన్నా ఇప్పుడు చెప్పుకుంటే మా బాధ ఇచ్చుడే వాళ్ళు. 2034 దాకా ఉంటానంటాడు. ఇప్పుడు మళ్ళీ డిపాజిట్ దక్కుతారు అంటారా? ఇప్పుడు మన ఓటేస్తారా మళ్ళా? జనం ఇప్పటికే ఎలక్షన్ పెట్టని ఇప్పుడు రెడీగా ఉన్నారు. అంతే మారుతానికి. మరి ఆయన ఏంది అట్లా చెప్పుకుంటాడు 34 వరకు? ఆయన చెప్పుకోవడం మనం ఓడిపోతాం అంటే ఎట్టుంటది? ఎవరైనా కానీ అయ్యో మనం గెలుస్తాను ఆశ ఎంతో ఉంటది. యూరియా బస్తాలన్నా దొరుకుతానా? లైన్ కట్టిన అప్పుడు లైన్ ఉండే, ఇప్పుడేమో అయింది ఆన్లైన్ అట. నాకు చదువు రాకపోయా, ఆన్లైన్ చేయాలి, ఎవరు చేయాలి? ఆడిపోతే బత్త దొరకపోయా. ఇబ్బంది ఉంది మొత్తం. ఇబ్బంది కాకపోతే అంతకుముందు మన వైఎస్ఆర్ రాజిరెడ్డి పరిపాలన అప్పుడు గిట్నే లైన్ కట్టినాం. లైన్ కట్టి చెప్పులు లైన్లో పెట్టి దెబ్బలు పడ్డాం పోలీసులు.
మళ్ళీ కేసీఆర్ వచ్చిన 10 ఏళ్ళు మాకు రంది లేదు. ఆటో ఆయనకు ఫోన్ చేస్తే బస్తాలు వచ్చింది కలిసేది. అసలు ఇప్పుడు లైన్ కట్టుడు, మళ్ళీ ఇప్పుడు ఆన్లైన్ మీ ఎట్లా చేపించుకోవాలి, అదేం కాదు. ఇంతవరకు ఊరే బత్తలకు పోలే ఎడిపోలే. ఏం చెప్తా ఏమని చెప్పాలి బాధ ఉన్నది అట్లా వేసారు కదా, గెలిపించిర్రు, గెలిపించినాం. నీళ్ళు వస్తానే దండగా నీళ్ళు వస్తలేవు, ఏం వస్తలేవు. యూరియా ఊరి లేదు, ఏం లేదు. ఎట్లా ఉంది మొత్తం రైతుల పరిస్థితి ఎట్లుంది? పరిస్థితి చచ్చిపోయేదాకా పరిస్థితి వచ్చింది. ఊరి వేసుకుంటారు, ఊరేసుకున్న పరిస్థితి ఉంది. అంతే. కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలన్నారు. అందరు ఊరికి అమ్మ కొత్త ఎమ్మెల్యే రావాలి, కొత్త ఎమ్మెల్యే కొత్త రావాలన్నారు. కొత్తగా వచ్చింది ఎట్లున్నది? ఇప్పుడు 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 కనబడుతుంది, పదలకు ఇప్పుడు కనబడుతుంది. మళ్ళీ వేస్తారా ఓటు కాంగ్రెస్? దండగా దండగా వచ్చి అడిగితే ఏం చెప్తారు? ఏం చెప్తారు? ఆయనకే ఆయలే. ఎవరికి? మన కేసీఆర్ మంచి కేసీఆర్ ఓడిరు. ఎందుకు ఓడగొట్టిరు? అబ్బో తిని తిని ఒక్కడు కూడా తిని తిని ఓడగొట్టిరు. మంచి కేసీఆర్ అంటాడు. ఏం చేసిండు ఆయన మీకు? చేసిండు మంచిగా. ఏం చేసిండు? భూములకు పైసలు ఇచ్చిండు, అది ఇచ్చిండు, ఏది లేదా. ఈయన వచ్చినాక 15,000 ఇస్తా అన్నాడు. అదే ఏది 15,000 లేవు, ముసలిలో 4,000 ఇస్తా అన్నాడు. 4,000 కూడా లేవు, ఏది కూడా లేవు, ఏది లేవు, ఏది లేవు. మరి ఎట్లా బతకాలి మరి? ఏ కూలి కూడా లేవు. కూలి పోతామంటే కూలి కూడా లేదు. కూలి కూడా లేదు, రైతులకు కూలీలు లేవు, ఏం లేవు. భూములు ఉంటే పంటలకు లేదు, ఏం లేదు, ఏది లేదు. పండించిన పంట కొంటారా? ఏది పండుతలు లేదు, నీళ్ళే లేవు, అనలేదు. ఈ కాలువ వచ్చినా నీళ్ళు పెట్టుకున్నామంటే కాలువ లేదు. కాళేశ్వరం నీళ్ళు వచ్చేదేనా మీకు? వచ్చేది వచ్చేది వచ్చేది. మరి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, అసలు కాళేశ్వరం నీళ్ళే పనికి రావని రేవంత్ రెడ్డి అంటుండే. ఇప్పుడు ఎట్లా చూస్తారు రేవంత్ రెడ్డి మాటలు? ఏమో మళ్ళీ వచ్చి ఓటు అడిగితే ఏం చెప్తావు? ఏనంట డైరెక్ట్ మొగం మీద. ఏది ఇప్పుడు? అప్పుడు 10 సంవత్సరాలు పోయింది కాలం. ఇప్పుడు గెలిపితే ఇప్పుడు పోయింది, మళ్ళీ పోయింది. ఇబ్బంది అవుతుంది మొత్తానికి. మొత్తం ఇబ్బంది. రైతులు బతికే పరిస్థితి ఉందా? లేదు. ఇప్పుడు ఏం పోతారు? దండగా బాకీ లేచి ఊరు వేసుకొని చేస్తారు. అన్ని అన్ని ఆగమైపోతాయి. 2034 దాకా నేనే అంటాడుగా. ఏడు దండగా మళ్ళీ కూడా వెళ్తా అంటాడు. దండగా ఆయన అనుకుంటాడు కానీ దండగా. ఆయన మొఖం చూసి ఓటేస్తారా? ఏరు రైతును రాజుని చేస్తా అంటాడుగా. దండగా ఏది రాజు దొరలే దండగా. మహిళలకు ఫ్రీ బస్ అన్నాడు. ఒక్కళ్ళకి ఇచ్చిండు ఫ్రీ బస్. వాళ్ళు కూడా బస్సులే పోతులే పాపం. వాళ్ళు రాత్రి అయితే ఆడిని సచ్చి ఆడిని అంటారు. వాళ్ళది ఇబ్బంది ఉంది. ఇబ్బంది ఉంది.